బ్రేకింగ్ న్యూస్ రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులు జారీకి ఏర్పాట్లు చేయాలన్నారు ఆయన. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని అధికారులకు తేల్చి చెప్పారు. అయితే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవద్దన్నారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని సూచించారు సీఎం రేవంత్. ఇదే సమయంలో కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసుదేవ్ అందిస్తారు. వాసుదేవ్, చెప్పండి, మరి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు కూడా అటు సీఎం రేవంత్ అయితే కొన్ని సూచనలు చేశారు. ఇప్పుడు ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? డీటెయిల్స్ ఏంటి? అఖిల, తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాల కాలంగా కూడా ఎదురు చూసినటువంటి ఒక ప్రజల కోరిక ఉందో రేషన్ కార్డు నెరవేర్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కీలక ఆదేశాలు అమలు కాబోతా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు ప్రజాపాలనలో దరఖాస్తు చేసినటువంటి ఎవరైతే రేషన్ కార్డు కాకుండా కొత్తగా కూడా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలని కూడా ఇప్పటికే మీ సేవా కేంద్రాల వద్ద గత 2 రోజులుగా జనం బారు తిరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు కంట్రోల్ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు చీఫ్ సెక్రటరీ కూడా హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి కుటుంబాలు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేదో వాళ్ళు మాత్రమే మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఎమ్మెల్సీ కోడ్ రాష్ట్రంలో అమలు నేపథ్యంలో ఏ జిల్లాలకైతే ఎమ్మెల్సీ కోడ్ అమల్లో లేదో ఆ జిల్లాలో వెంటనే రేషన్ కార్డు జారీ చేయాలని ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క రేషన్ కార్డు ఎలా ఉండాలి, ఎలాంటి డిజైన్ ఉండాలి అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే పాత రేషన్ కార్డుకి సంబంధించి పూర్తిగా కూడా అవి అందుబాటులో అమల్లో లేని నేపథ్యంలో కూడా కొత్త రేషన్ కార్డు డిజైన్ కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. సాధ్యమైనంత తొందరలో డిజైన్ డిసైడ్ చేసి అర్హులైన వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నారు. మొత్తానికైతే ముఖ్యమంత్రి ఆదేశాలతో కూడా గత 10 ఏళ్లుగా ఎదురుస్తున్నటువంటి ప్రజలకు సంబంధించి రేషన్ కార్డు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఇమీడియట్లీ రేషన్ కార్డులు అమలు చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఒక శుభవార్తను చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఎందుకంటే చాలా కాలంగా కూడా రేషన్ కార్డు కోసం అనేక సార్లు అప్లై చేశారు, అనేక రకాలుగా అప్లై చేస్తా ఉన్నారు. మీ సేవల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నారు. అనేక తప్పుడు ప్రకటనలు కూడా చాలా మంది డబ్బులు దండుకోవడానికి చేశారు. కానీ ఈసారి గవర్నమెంటే చాలా కీలకంగా ఈ యొక్క అంశాన్ని తీసుకొని కూడా అందరూ కూడా అప్లై చేసుకోవాలి, అర్హులందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు జారీ చేస్తామన్న నేపథ్యంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆదేశాలు మాత్రం సంతోషకరమైన వార్తగా చెప్పవచ్చు. అఖిల. రైట్ వాసుదేవ్, థ్యాంక్ యూ.